హాయ్ అన్న, బాగున్నారా? నేను మీ రమేష్. ఎలా ఉన్నారు? ఈరోజు మిగిలిన అన్నంతో, ఇప్పుడు నైట్ పూట మిగిలిన అన్నంతో టమోటా రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇదిగో ఇలా రైస్ నైట్ది మిగిలింది, దాంతో టమోటా రైస్ టేస్ట్గా ఎలా చేయాలనో నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? బాయ్. టమోటా రైస్లోకి కావాల్సిన పదార్థాలు: మూడు టమాటా పళ్ళు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక ఉల్లిపాయ. వీటిని ఇప్పుడు నీట్గా తరుక్కుందాం చిన్నగా ముక్కలుగా. ఫైనల్గా వీటిని ఇలాగా టమాటోలను, ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకును తొడిమి తీసేయాలి. అలాగే రైస్ను కూడా ఇలా పొడిగా చేసుకోవాలి. ఎందుకంటే ఉంటలు ఉంటే మంచిగా కలవదు అనమాట. టమాటో రైస్ రెసిపీలో బాగా కలవదు. ఇలా చేతితో బాగా ఉంటలు చేసుకుని ఉంటలు లేకుండా పగలగొట్టుకుంటే, ఇలా పొడిగా ఉంటే బాగా కలుస్తుంది. ఓకే, చూద్దాం. ఇలా ప్యానల్ స్టవ్ మీద పెట్టి కొంచెం ప్యానల్ బాగా వేడిగా అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్, మనం కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోండి. ఎక్కువ లేకుండా ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ప్యానల్లో ఆయిల్ వేడైన తర్వాత మనం దానిలో జీరా వేసుకోవాలి. జీరా ఏంటంటే మనకు అరుగుదలకు కూడా చాలా మంచిది కాబట్టి, జీరాను మనం పచ్చి తినలేము కాబట్టి ఏదైనా కర్రీలలో వేసుకోవడం మంచిది. తర్వాత చిన్నగా తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, మనం చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఆయిల్లో వేసుకొని ఆయిల్లో బాగా స్టీమ్ అయ్యేలాగా తిప్పాలి. దాన్ని కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కలర్ వచ్చిన తర్వాత బాగా ఇలాగా స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు వీటిలో వేసుకోవాలి. వీటిలో వేసుకున్న తర్వాత బాగా స్టీమ్ కావాలి, గుజ్జులాగా తయారు కావాలి. మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ అయిపోవాలి. బాగా మిక్స్ అయితే అప్పుడు ఇంకా బాగుంటుంది, రెసిపీ బాగుంటుంది. ఇది కొంచెం టమాటో పళ్ళు మొత్తం వాటర్లో వదిలేయాలి. ఇది కానీ మనం చూద్దాం. ఇలా బాగా లో ఫ్లేమ్లో బాగా స్టీమ్ కావాలి. టమాటోలను కొంతమంది మిక్సీ కూడా పడతారు, కానీ ఆ మిక్సీ పట్టడం అంత టేస్ట్ ఉండదు. ఇలా టమాటో పళ్ళని ఇలాగనే నూనెలో బాగా మగ్గనిస్తే బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని ఇలా చేసుకుంటూ మూత కప్పి పెడితే కొంచెము అది బాగా స్టీమ్ అయింది. మిక్సీకి తగ్గట్టుగా ఒట్టి పొడి అంటే కారం పొడి, దాని తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. మీరు ఎంతైతే స్పైసీ తింటారో అంత కారం వేసుకోండి. ఉప్పు కూడా కొంచెం చూసుకొని వేసుకోండి. ఒకవేళ తక్కువైనా తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ అయితే తర్వాత ఇబ్బంది అయిపోతుంది. టమోటో గుజ్జు బాగా రైస్కు కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకుంటే బాగుంటుంది. టమోటో రైస్కి ఇలా బాగా రైస్కి మొత్తం టమోటో గుజ్జు మొత్తం బాగా కలవాలి. ఇలాగా అలా తిప్పుకోవాలి బాగా. అల్టిమేట్గా మన టమోటో రైస్ ఇలా వచ్చింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో కర్రీ లేనప్పుడు కానీ ఎప్పుడైనా టైం లేనప్పుడు రైస్ ఒకటే ఉంటే బయట తినేదానికంటే బెస్ట్గా మనం టమాటో రైస్ చేసుకొని
తింటే సూపర్గా ఉంటుంది. ఆయన అల్టిమేట్గా టమోటో రైస్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. గుడ్, సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. మీకు నచ్చితే మాత్రమే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అన్న.